వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన సూర్యాపై అరెస్ట్ అయ్యారు. 32 లక్షల చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక తప్పుడు ఫిర్యాదులపైన మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తానని మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. గోల్డ్ ఆశ చూపి లక్షల్లో వసూలు చేసినట్లుగా సూర్యాభాయ్ మీద ఆరోపణలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు తెలుసు అంటూ బిల్డప్ ఇచ్చుకుంటూ కూడా ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఇక బంగారం ఎంతకీ ఇవ్వకపోవడంతోనే బాధితులు ఫిర్యాదు చేశారు. సూర్యకుమార్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు అత్తాపూర్ పోలీసులు. ఇక ఎప్పుడు కూడా కేజీల బంగారు నగలను ధరించి ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ గా బాగా ఫేమస్ అయినటువంటి సూర్యాబాయ్ ఇంత బాగా తెలుసు కాబట్టి ఆ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడైనా కానీ తను సుపరిచితంగా మారిపోయారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా తను గోల్డ్ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు ఏంటి అన్నటువంటి వివరాలు తన దగ్గర నుంచి కనుక్కోవడం, నేను మీకు కూడా తక్కువ ధరకే తెప్పిస్తాను అని చెప్పి వాళ్ళకి నమ్మబలకటం, ఎలానో బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఫేమస్ అయిన వ్యక్తి కాబట్టి ఎక్కడికి పారిపోతాడు ఇతని గురించి అందరికీ తెలుసు కదా అనుకున్నారు. అలానే లక్షలు తనకి ఇవ్వటం జరిగింది. ఆ తరువాత తను అసలు గోల్డ్ వేరే దేశాల నుంచి తెప్పిస్తా అని చెప్పి నాకు రేవంత్ రెడ్డి తెలుసు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ లో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ నాకు తెలుసు, నన్ను ఎవరు కూడా అడ్డుకోలేరు అంటూ కూడా వాళ్ళందరి పేర్లు కూడా మాట్లాడి వాళ్ళందరి గురించి కూడా నమ్మబలకటం జరిగింది. ఆ తరువాత ఈ రకంగా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇక సూర్యాబాయ్ అని పిలుస్తారు, కాకపోతే తన పేరు సూర్య. ఇప్పుడు మరో 2 కేసులు కూడా అతని మీద నమోదయ్యాయి. అయితే మొదటి కేసు మనం చూస్తే కనుక తక్కువ ధరకు బంగారు ఆభరణాలు సరఫరా చేస్తాను మీ అందరికీ అంటూ 32 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ 32 లక్షలు వసూలు చేసిన తర్వాత తను ఎప్పటికీ బంగారం ఇవ్వకపోయేసరికి ఇప్పుడు తను ఈ ఉచ్చులో బిగుసుకోవటం అయితే జరిగింది. ఇక పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూస్తే చారి అనే వ్యక్తి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి సూర్యాబాయ్ మీద ఒక లిఖిత పూర్వకమైన ఫిర్యాదు అందజేసినట్లుగా తెలుస్తోంది. తనకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు బంగారం అందజేస్తాను అంటూ కూడా మీకు ఎక్కువ బంగారాన్ని సరఫరా చేస్తానంటూ సూర్యాబాయ్ గట్టిగా నమ్మబలికాడంటూ బాధితులు పేర్కొన్నారు. ఆ మాటలు నిజమే అని నమ్మారు వాళ్ళు కూడా. విడతల వారీగా 32 లక్షల రూపాయల నగదును సూర్యాబాయ్కి ఇవ్వటం జరిగింది. అయితే డబ్బును తీసుకొని చాలా కాలం గడుస్తూ ఉంది. ఒకవైపు బంగారు అడుగుతూ ఉన్నారు వీళ్ళు, అయినప్పటికీ కూడా బంగారు ఆభరణాలు ఇవ్వకుండా తిరిగి నగదును చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఇక ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ఘటనలన్నీ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ చేశారు పోలీసులు. దీంతో సాంకేతిక నియమాల ప్రకారం కూడా అత్తాపూర్ పోలీసులు తొలుత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత సదరు కేసు ఫైళ్లను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు వీలుగా నారాయణగూడ పోలీసులకు బదిలీ చేయడం జరిగింది. ఇక ఇది మాత్రమే కాకుండా సూర్యాబాయ్కి పోలీస్ శాఖ నుంచి మరొక ఊహించని షాక్ తగిలింది. గతంలో ఆయన ఒక నిర్దిష్ట అంశంపై పోలీసులను ఆశ్రయించి కొన్ని ఆరోపణలతో ఫిర్యాదు దాఖలు చేశాడు. ఆ ఫిర్యాదుపై అత్తాపూర్ పోలీసులు అంతర్గతంగా అత్యంత లోతుగా విచారణ చేపట్టారు. ఆ దర్యాప్తులో సూర్యాబాయ్ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా కల్పితాలని, నిరాధారణమైనవని అధికారులు తేల్చారు. ప్రభుత్వ వ్యవస్థలను పోలీసులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారంతో పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినందుకు గాను ఇప్పుడు సూర్యాబాయ్ మీద ప్రత్యేకంగా చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు నిర్ణయించారు. ఇక ఈ 2 కొత్త కేసులకు సంబంధించి దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. అత్తాపూర్ పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ 2 కేసుల్లోనూ సూర్యాబాయ్ని ఇప్పటి వరకు అధికారికంగా అరెస్టు చేయలేదని పేర్కొనడం అయితే జరిగింది. కానీ 32 లక్షల వసూళ్ల చీటింగ్ అంశాన్ని నారాయణగూడ పోలీసులు ప్రత్యేకంగా టేకప్ చేయడం అయితే జరిగింది. ఇక తర్వాత ఈ టేకప్ చేసిన తర్వాత ఇక కొంత విచారణ చేసిన తర్వాత తాను చీటింగ్ చేసింది నిజమే అన్నటువంటి కొత్త ఆధారాలు లభించిన తర్వాత పోలీసులు ఇప్పుడు సూర్యాబాయ్ని అరెస్టు చేయడం జరిగింది.